హలో బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం నేటివ్కి వెళ్ళాం కదా, అప్పుడు మా అత్త కూడా మా తోడుగా వచ్చింది. సో షాపింగ్కి వెళ్ళాలని చెప్పి ఇంకా మా ఆయన డ్రాప్ చేశారు మమ్మల్ని అక్కడ. మా చిన్నోడేమో కార్లోనే పడుకునేసాడు కాబట్టి ఇంకా మా మమ్మీ వాడిని ఎత్తుకుంటా ఇంకా వచ్చేసాము. చూసేసారు కదా ఎక్కడికి వచ్చామని. జిఆర్టీ బ్రాంచ్, మల్లేశ్వరంలో ఉన్న బ్రాంచ్కి వచ్చాము. అత్త ఏదో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటే వచ్చాము. సో ఇంకా ఎంటర్ అవుతున్నాం అన్నమాట బ్రాంచ్కి. మా మమ్మీ ఎప్పుడు జ్యువెలరీకి అయితే మ్యాక్సిమం జిఆర్టీఏ చూస్ చేసుకుంటుంది. సో ఇంకెక్కడికి వచ్చాం చూస్తున్నారు కదా, అసలు సండే కాదు ఏం కాదు ఎంతమంది ఉన్నారు. సో యాక్చువల్లీ వెజిటేబుల్ మార్కెట్లో కానీ క్లాత్ షాపింగ్ మాల్లో కానీ ఇంతమంది ఉంటారు. ఈ మధ్య ఏంటో రేట్ ఎక్కువైపోతున్నా సరే మనం గోల్డ్ కొనేయాల్సిందే అన్నట్టు ఉంది. అంతే కదా, నువ్వు ఒకటి తీసివు సో నాకు 2 చైన్స్ వస్తాయి. అన్ని చైన్స్ తీసిస్తావా? ఓకే, అదండి మ్యాటర్. మీరే వినేశారు కదా, మా చిన్నోడు ఒకటి మా పెద్దోడు ఒకటి చైన్ కొనిస్తారంట నాకు. సో నాకన్నా హ్యాపీ ఇంకెవరు ఉంటారు? సో ఇంకా వీళ్ళైతే ఒక్కటి చూసి కాంప్రమైజ్ అయిపోరు. మా మమ్మీ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వదు, చూస్తూనే ఉంటుంది. ఇంకా చూసి అత్త మమ్మీ ఒకటి ఫైనల్ చేసుకున్నారు. సో ఇంకా ఈ 2 days గోల్డ్ రేట్ అయితే చూసేశారు కదా, ఇక్కడే బిల్ చేపిస్తుంది. ఇంకా అక్కడ ఎంట్రీ అప్పుడే చూపించలేదు కదా, ఇదే ఎంట్రీ. వినాయకుడి విగ్రహం ఉంటుంది. సో మా మమ్మీ అంతటితో ఆగిపోతుందా? ఏ దానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏదో ఒక గోల్డ్ చూసి రావాల్సిందే. అలా జ్యువెలరీ షాప్కి వెళ్ళిందా, బయటికి అయితే తొందరగా రాదండి. ఇక్కడ చూడండి ఈ హారం ఎలా ఉంది ఏంటి అని ఎలా చెక్ చేసుకుంటుందో. స్పెషల్లీ ఆడోళ్ళకి జ్యువెలరీస్ అంటే ఇష్టం, మా మమ్మీకి అయితే ఇంకా ఇష్టం. సో మా పెద్దోడైతే అమ్మమ్మ అంటే జిఆర్టీ అంటాడు. అలా అయిపోయింది. ఇంకలోపు అత్త బిల్ ఇచ్చేసి, ఇది ఆషాఢ మాసం కాబట్టి ఏదో ఒక చిన్న గిఫ్ట్, ఏదో కుకింగ్ ప్యాన్ వచ్చిందనమాట. సో మీరు కూడా వెళ్తే ఈ టైంలో షాపింగ్ చేస్తే మాత్రం ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఆఫర్స్ ఎక్కువే ఉంటాయి. అది క్లాత్స్ అయినా సరే జ్యువెలరీ అయినా సరే. సో ఇంకా చూడండి మా అత్తని పిలిచి మరీ చూపిస్తుంది ఇది ఎలా ఉందని చెప్పి. సో ఇంకా అక్కడ అలా అంతా పూర్తి చేసేసుకుని షాపింగ్ వి కేమ్ అవుట్. సో ఆఫ్టర్ దట్ ఇంకా సుదర్శన్ సిల్క్స్కి వెళ్ళాము. సో నెక్స్ట్ మంత్ అంటే అందరికీ తెలుసు కదా, పండగలు వచ్చేస్తున్నాయి. సో వీళ్ళకి శారీస్ కావాలని వెళ్ళాము. అమ్మో చూసేసారా, శారీసా ఏంటండి అవి? ఫిష్ మార్కెట్లో ఉన్నట్టున్నారు జనాలు. ఆ చిన్నోడైతే ఆ చిన్న పాపతో టైంపాస్ చేసేసుకున్నాడు. చూసారా, శారీస్ అన్నీ అసలు షెల్ఫ్స్లో లేవు, మొత్తం తీసి బయటేసేసారు. మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అసలు. ఇంకా ఇద్దరే షాపింగ్ అంటే చూస్తున్నారు కదా, వాళ్ళ సెలెక్షన్స్ ఎలా అలా చూపిస్తుంది. మా పెద్దోడు నాతో ఇలా టైంపాస్ చేశాడు. ఏదైనా చైర్ దొరుకుతుందా అని చూసా, టక్కని కూర్చునేసా. ఇంకా మొదలెట్టలేదేంటి వీడు అనుకున్నా. ఇంటికి వెళ్దాం అని పట్టాడు. సో ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోవాలని చెప్పి, మా పెద్దోడికి ఫేవరెట్ అంటే కార్న్, అక్కడ కార్న్ తీసుకుని పూలు చూసేస్తున్నారా. ఇది ఫ్లవర్ మార్కెట్ మల్లేశ్వరంలో. నిజంగా అక్కడ పాస్ అయితే చాలు ఆ ఫ్రేగ్రెన్స్ ఎలా వస్తుందో తెలుసా. ఇదే ఫ్లవర్ మార్కెట్ అన్నమాట. సో ఇంకా ఆ రోజు వచ్చేసాం కాబట్టి ఆ రోజు కంప్లీట్ షాపింగ్ చేసుకోలేదు కాబట్టి ది నెక్స్ట్ డే ఈసారి మల్లేశ్వరంలో చూసేసాం. ఫస్ట్ చిక్పేట్కి వెళ్ళి, నార్మల్గా బెంగళూరులో చిక్పేట్ అనేది షాపింగ్ ఏరియా, కంప్లీట్ షాపింగ్ ఏరియా. అలా వెళ్తుంటే వీటన్నిటిని చూసి నోట్లో నీళ్లు ఊరాయి. స్పెషల్లీ నాకు మా అత్తకి మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ ఏమో నవ్వుతా, ఇంకా మీరిద్దరు మ్యాంగోస్ తినుకుని ఇక్కడే ఉంటారా వస్తారా అన్నది. షాప్ దగ్గరికి వెళ్తే మ్యాంగోస్ తినేసి మొత్తం స్నాక్స్ అన్నీ బయట తినేసి లోపల రమ్మన్నారు. సో అలా కంప్లీట్ చేసేసుకుని ఇంకా షాపింగ్. ఇక్కడ కూడా సుదర్శన్కే వచ్చారండి వీళ్ళు. సో ఇక్కడే ఎలా ఉంటాయి ట్రెండ్స్ అని. సో ఇంకా వచ్చారా, చూస్తున్నారు శారీస్. అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి, ఫ్రమ్ ద వెరీ స్మాల్ రేంజ్ టు ద హయ్యర్ రేంజ్. మా మమ్మీ అయితే స్పెషలీ అంటే ఇక్కడని కాదు, అన్ని చోట్ల చూస్తుంది, కొద్దిగా ప్రిఫరెన్స్ ఈ షాప్కి ఇస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా
శారీని ఎలా చేస్తారు ఆ థ్రెడ్స్తో, సిల్క్ వామ్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన థ్రెడ్స్తో అని చూపించారు. అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే ఇది ద ఫేమస్ శాండ్విచ్ షాప్ చిక్పేట్లో. మీరు కూడా ట్రై చేసేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా హైజీనిక్గా చేస్తారు. మన ముందే అప్పుడే ప్రిపేర్ చేసిస్తారు. స్నాక్స్ టైంలో మంచి స్నాక్. అలా ఇంకా క్రేవింగ్స్ కంప్లీట్ చేసుకుని ఒక 500 మీటర్స్ అక్కడ నుండి నడిస్తే ద పోతీస్ షాపింగ్ మాల్. లోపలికి ఎప్పుడు వెళ్ళామో కానీ బయటకు వచ్చినప్పుడు అయితే డార్క్ అయిపోయింది. సో మమ్మీతో షాపింగ్ వెళ్తే అలా ఉంటుంది, అత్తతో కూడా. ఇంకా మా డాడీ పిల్లల్ని చూసుకున్నాడు కాబట్టి నాకు కొద్దిగా ఈజీ అయిందండి. నా ఫేస్ చూసారు కదా ఎంత టైర్డ్ అయిపోయానో. అమ్మో, వీళ్ళని కూడా తీసుకెళ్ళి ఉంటే నా పని అయిపోయేది. మా డాడీ నా పని ఈజీ చేసేసాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే పూజ కోసం ఇంకా అక్కడ ఫ్లవర్స్ తీసుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. సో దిస్ ఈజ్ అవర్ షాపింగ్ బ్లాగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫేమస్ బాబా టెంపుల్ మల్లేశ్వరంలో. మీరు ఎప్పుడైనా మల్లేశ్వరం వెళ్తే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. సో ఇంకా అలా మా షాపింగ్ పూర్తయింది. ఇంకా ఇంటికి బ్యాక్ అయిపోయామన్నమాట.